నమస్తే అండి, నేను రజాక్. ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసిందా? ఎందుకంటే ఎర్త్క్వేక్ వచ్చింది. న్యూక్లియర్ టెస్ట్ చేస్తేనే ఎర్త్క్వేక్స్ వస్తాయి. అది గ్రౌండ్లో చేస్తారనమాట. బేసిక్గా ఒక 2-3 రకాలుగా చేయొచ్చు అనమాట. సో నార్మల్ సర్ఫేస్ మీద, తర్వాత స్పేస్లో అంటే పైకి పోయి వేయడం కాదు, ఒక లెవెల్కి ఒక మిసైల్ని పంపించేసి అక్కడ లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి వాటర్లో చేస్తూ ఉంటారు. 4 వచ్చేసి గ్రౌండ్లో చేస్తూ ఉంటారు. వాటర్లో చేసినా గ్రౌండ్లో చేసినా పక్కాగా షాక్ వేవ్స్ అనేది వస్తాయి అనమాట. ఇప్పుడు ఇరాన్ అదే చేస్తుందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వచ్చింది. ఇరాన్ దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్ ఉంటే కనుక ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా మతాల మ్యాటర్ కాదు. పిచ్చోడి చేతిలో రాయి ఇరాన్ చేతిలోకి వెళ్ళి న్యూక్లియర్ వెపన్ పడిందంటే ఒక హౌతీ రిబల్స్, ఒక హమాస్ని కావచ్చు, ఒక హిజ్బుల్లాని కావచ్చు, అందరినీ పెంచి పోషించేది ఇదే. తోటి ముస్లిం కంట్రీస్ని కూడా దగ్గరికి తీసుకోదు. పక్కన ఉన్నటువంటి ఇరాక్తో ఎప్పుడు యుద్ధాలే. అరబ్ కంట్రీస్ మీద ప్రతినిత్యం కూడా వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అలాంటి దేశం ఇరాన్. మనం ముస్లింలు కదా, వాళ్ళు ముస్లిం కంట్రీ కదా, మనం అనుకుంటే అవ్వదు, వర్కౌట్ కాదు. మంచి చెడు అనే దానికి తేడా తెలుసుకోవాలా. ఇజ్రాయెల్ అనే దేశంకి ఫ్లాస్ ఉన్నాయి, నేను కాదన్ను. వాళ్ళు అక్కడ పాలస్తీనా ముందు ప్రజలు ఉంటే వాళ్ళని తరివేసి ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎలా ఫామ్ అయింది, ఆ తర్వాత యూజులు ఏంది అదంతా నెక్స్ట్ సబ్జెక్టు, నేను కాదనట్లా. కానీ ఏంటంటే ఇరాన్ దగ్గరికి గనక న్యూక్లియర్ వెపన్స్ వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా భయపడాలా. పిచ్చోడి చేతిలో రాయ్. వాళ్ళకంటే కిమ్మామే బెటరు. కిమ్మామ అట్లీస్ట్ రిలీజియస్ పరంగా దూరంగా ఉంటాడు. మనోళ్ళు అలా కాదే. పాకిస్తానోడు మొన్న వచ్చి మతం అడిగి చంపినాడు. అలాంటి బ్యాచ్ అదంతా కూడా. కాబట్టి ఇరాన్లో భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.1గా నమోదైంది. తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఉత్తర ఇరాన్లోని సెమ్నాన్ ఏరియాలో భూకంపం వచ్చింది. భూకంపాలు ఆ ఎడారి దేశాల్లో భూకంపాలు ఎంత ఏ స్థాయిలో వస్తాయి? చాలా తక్కువ. అలాంటిది భూకంపం వచ్చిందంటే చాలా జాగ్రత్తలు అయితే పడాలి. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఈ భూకంపంపై వార్తలు వచ్చినాయి. ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రయోగం చేసిందన్న ప్రచారం జరుగుతుంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలు చేస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే భూకంపం అయితే వచ్చింది. సో ప్రపంచ ప్రజలారా, భారతీయులారా, ఏ మతం ప్రజలైనా సరే ఇరాన్ దగ్గరికి న్యూక్లియర్ వెపన్ రాకూడదని చెప్పేసి కోరుకోండి. రష్యా కూడా ఈ రోజున ఇరాన్కి సపోర్ట్గానే ఉంది. చైనా ఇరాన్కి సపోర్ట్గానే ఉంది. బట్ వాళ్ళు కూడా అనుకుంటారు ఇరాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్ ఉండకూడదని. ఎందుకంటే ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది కాబట్టి ఆ దేశానికి అపోజిట్గా ఉండాలి కాబట్టి ఈరోజు రష్యా కావచ్చు, చైనా కావచ్చు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇరాను మోస్ట్ డేంజరస్ కంట్రీ, వల్నరబుల్ కంట్రీ. అలాంటి కంట్రీని దగ్గరికి కూడా తీసుకోకూడదు. అది సంగతి. ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక వార్ హెడ్స్ స్టార్ట్ అయితే కనుక ఇప్పుడు కాకపోయినా రాబోయే 100 ఏళ్ళలో న్యూక్లియర్ వార్స్ అయితే భయంకరంగా జరుగుతాయి.